హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ అనేది 3 ఫార్మెట్లో ఆడే గేమ్. సో ప్రతి ఫార్మెట్ కి వేరువేరుగా పవర్ ప్లే అప్లై అవుతుంది. ఓకే, ఇందులో మొదటిది టెస్ట్ క్రికెట్. 5 రోజుల పాటు ఎలాంటి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇక రెండవది వన్డే ఇంటర్నేషనల్. ఇందులో పవర్ ప్లే 3 స్టేజ్ల్లో ఉంటుంది. వీటినే స్టార్టింగ్ ఓవర్స్, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ అంటారు. స్టార్టింగ్ ఓవర్స్ లో ఓన్లీ 2 ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ అవతల ఉండొచ్చు. దీన్నే ఫస్ట్ పవర్ ప్లే అని కూడా అంటారు. మిడిల్ ఓవర్స్ అంటే 11 to 40 ఓవర్స్ మధ్యలో కేవలం 4 మాత్రమే సర్కిల్ కి అవతల వైపు ఉండాలి. దీన్నే సెకండ్ పవర్ ప్లే అంటారు. డెత్ ఓవర్స్ అంటే 41 to 50 ఓవర్స్. డెత్ ఓవర్స్ లో కేవలం 5 మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉండొచ్చు. దీనినే థర్డ్ పవర్ ప్లే అంటారు. ఇక మూడోది T20 ఇంటర్నేషనల్. ఇందులో పవర్ ప్లే అంటే 1 to 6 ఓవర్స్. ఈ డ్యూరేషన్ లో కేవలం 2 మాత్రమే సర్కిల్ బయట ఉండొచ్చు. ఆ తరువాత 14 ఓవర్లో 5 ప్లేయర్లు సర్కిల్ బయట ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్ లో వాళ్ళ సొంత పవర్ ప్లే రూల్ ఇంకోటి ఉంది. వాళ్ళకి ఫస్ట్ పవర్ ప్లే అంటే 1 to 4 ఓవర్స్ మాత్రమే. మిగతా 2 ఓవర్స్ పవర్ ప్లే ఎప్పుడు ఆడాలన్నది సెకండ్ హాఫ్ లో 11 to 20 ఓవర్స్ మధ్యలో బ్యాట్స్మెన్ ఎంచుకుంటాడు. దీన్నే పవర్ సర్జ్ అంటారు. Like and subscribe.